రీసెంట్గా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ఆ సమావేశంలో తన రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగిందో, దానికి ముందు ఏమైందో చెప్పుకొచ్చాడు. తనను అడ్డుకుంటే ఏం జరుగుతుందో, ఏ అద్భుతాలు సృష్టిస్తాడో, ఏ బ్రహ్మాండాలు బద్దలు కొడతాడో తెలంగాణ ప్రజలకు చెప్తూ గతంలో ఓ 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు. అంటే ఆ రోజు వైఎస్ఆర్ అడ్డుకుంటేనే లేదా వైఎస్ఆర్ రెచ్చగొడితేనే తాను పాలిటిక్స్లోకి వచ్చాడట. ఇప్పుడు తెలంగాణలో కూడా తనను అడ్డుకుంటున్నారు కాబట్టి ఇక్కడ అలాగే వస్తాను అనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఒకసారి ఆ మాటలు వినండి. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లోనో 2006లోనో ఒక ఉన్నతాధికారి వచ్చాడు, ఒక పోలీస్ అధికారి నా కాడికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన ఒక పోలీస్ అధికారి. మీరు పాలిటిక్స్కి వస్తారా అంటే నేను ఎందుకు వస్తాను సార్ అన్న. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలకు సోర్స్ ఉందా? వైఎస్ఆర్ ఎలాగో ఇప్పుడు లేరు, మరి ఆ అధికారి ఎవరో పవన్ కళ్యాణ్ బయట పెట్టగలడా? నాగేశ్వర్ మాటలకు సోర్స్ ఏది అని ఓ గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన మాటలకు సోర్స్ బయట పెట్టగలడా? లేక గతంలో మాట్లాడిన అనేక గాలి మాటల కోటాలోనే దీన్ని కూడా వేస్తాడా? నిజానికి ఆటల్లో అయినా లేక పాలిటిక్స్లో అయినా సమబుజ్జీల మధ్యనే పోటీ ఉంటుంది. కనీసం పోటీ పడే ఛాన్స్ ఉంది అనే వాళ్ళతో అయినా పోటీ పడితే బాగుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ చెప్పే నాటికి మెగా ఫ్యామిలీలో పాలిటిక్స్ ఊసే లేదు. ఆ సమయంలో దారినిపోయే దానయ్య చెప్పారంటూ పవన్ కళ్యాణ్ ఒక కథ వినిపించాడు. పాలిటిక్స్లోకి రాకముందు లేదా వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కానీ నిజంగా మెగా ఫ్యామిలీని లేదా పవన్ కళ్యాణ్ని బెదిరించి ఉంటే, ఏ రకంగా అయినా టార్గెట్ చేసి ఉంటే ఆ విషయం బయటికి రానంత లేదా బయటకు తెలియనంత మామూలు మనుషులు కూడా కాదు వీళ్ళు. చిరంజీవి పాపులారిటీ చాలా పీక్స్లో ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ విషయంలో ఏం జరిగినా దాగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు వైఎస్ఆర్ సన్నిహితుడు కేవీపీ పవన్ కళ్యాణ్ మాటలకు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని టార్గెట్ చేయడం అనేది అబద్ధం, కావాలంటే మీకు ఈ విషయం చెప్పిన పోలీసుని తీసుకురండి, లై డిటెక్టర్ పెట్టి పరీక్షిద్దాం, అవే మాటలు మళ్ళీ చెప్పాడంటే 10 కోట్లు ఇస్తా అని సవాల్ చేశారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేత, పోటీ కానీ ఉంటే గింటే బాబుతో ఉంటుంది అంతే తప్ప అసలు పాలిటిక్స్లోకి వస్తారో రారో తెలియని వాళ్ళపై కక్ష సాధింపు లేదా టార్గెట్ అటాక్స్ ఇవన్నీ ఎందుకుంటాయి? వైఎస్ఆర్ పాదయాత్ర చేసి గెలిచి సీఎంగా దూకుడు మీదున్న సమయంలో రాజకీయాల్లోనే లేని కుటుంబాన్ని టార్గెట్గా చేసుకొని కుట్రలు చేయాల్సిన అవసరం, తీరిక ఎందుకుంటాయి? అంటే ఎంత అసంబద్ధ ఆరోపణ ఇది! పోనీ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ గురించి అప్పుడప్పుడు వార్తలు వచ్చేవి కదా, ఫ్యాన్స్ హైప్ ఇచ్చేవాళ్ళు కదా అనుకున్నా, అసలు బరిలోకే రాకుండా, ఫీల్డ్లో కనిపించకుండా, వ్యూహం ఏంటో తెలియకుండానే అడ్డుకునే ప్రయత్నం చేసేంత బలహీనంగా ఆ రోజు వైఎస్ఆర్ లేరు కదా. అంటే ఎక్కడికక్కడ కథలల్లటం, ఉద్రేకంగా మాట్లాడి జనాన్ని రెచ్చగొట్టడం, వాళ్ళని భ్రమల్లో అబద్ధాల్లో ముంచి కాలం గడపడం, ఇంతకు మించి పవన్ కళ్యాణ్ మాటల్లో మరో లక్ష్యం ఏది కనిపించడం లేదు. అంటే గాలి మాటలు చెప్తూ కాలం గడపడం. మరి పవన్ మాటల్లో నిజం ఉంటే, ఆ మాటలకు సోర్స్ ఉంటే కేవీపీ ఛాలెంజ్ని తీసుకోవాలి కదా. ఇప్పటి వరకు ఎలాంటి సౌండ్ రాలేదంటే అసలు మ్యాటర్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.